ఆశ్వీజ శుద్ధ అష్టమి తత్కాల నవమి సోమవారం అనగా 19/10/2026 ఉదయం 8:15 పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభం అగును. ఆశ్వీజ బహుళ చవితి గురువారం అనగా తేదీ 29/10/2026 ఉదయం 9:40 ప్రాగుదిత శుక్రమౌఢ్యమి త్యాగం అగును. గురుమౌఢ్యమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి తత్కాల విధియా బుధవారం అనగా 15/7/2026 రాత్రి 2:44 పశ్చాదస్తమిత గురుమౌఢ్యమి ప్రారంభమగును. ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం అనగా తేదీ 12/8/2026 ఉదయం 7:29 ప్రాగుదిత గురుమౌఢ్యమి త్యాగం అగును. పుష్కర నిర్ణయం అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి తత్కాల విధియ సోమవారం అనగా 1/6/2026 రాత్రి 1:50 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించుటచే పవిత్ర యమునా నదికి పుష్కరం ఏర్పడును. ఈ పుష్కరాలు 2/6/2026 నుండి 13/6/2026 వరకు జరుగును. ఈ నది ఉత్తర భారతదేశంలో గంగా నది యొక్క అతిపెద్ద ఉపనదిగా ఉన్నది. ఇది గంగా నదికి ఎడమ వైపున పుట్టి గంగా నదికి కుడివైపున కలిసే ఏకైక ఉపనది. 1370 కిలోమీటర్ల పొడవున్న ఈ నది భారతదేశపు నదులలో ప్రముఖమైన నది. పవిత్రమైన హిమాలయ పర్వత శ్రేణులలో కాళింది పర్వతంలో యమునోత్రి జన్మస్థలం. ఈ నది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. పురాణాల్లో శ్రీకృష్ణుని బాల్యంలో వాసుదేవుడు కంసుని బారి నుండి శ్రీకృష్ణుని రక్షించుటగాని ఈ యమునా నది దగ్గరకు రాగానే అది 2 పాయలుగా చీలిపోవడం జరిగినది. అట్లే భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఎన్నో పుణ్య కార్యాలు ఈ నది ఒడ్డునే నిర్వహించారు. ఈ పుష్కర సమయంలో నిర్వహించు పితృతర్పణాదులు, జప దాన ధర్మములు విశేష పుణ్యఫలమును ఇచ్చును. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో జరుగు విశేష ఉత్సవములు. చైత్ర శుద్ధ ఏకాదశి వార్షిక కళ్యాణోత్సవం రథోత్సవం, వైశాఖ శుద్ధ తృతీయ శ్రీ స్వామివారి చందనోత్సవం నిజరూప దర్శనం, ఆషాఢ శుద్ధ చతుర్దశి గిరి ప్రదక్షిణం, ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురి ప్రదక్షిణం, భాద్రపద శుద్ధ దశమి నుండి శుద్ధ చతుర్దశి వరకు తిరు పవిత్రోత్సవం, ఆశ్వీజ శుద్ధ దశమి సమీపూజా మహోత్సవం, జమ్మివేట విజయదశమి, ధనుశుద్ధ ఏకాదశి వైకుంఠద్వార దర్శనం, ముక్కోటి ఏకాదశి, పాల్గొన పౌర్ణమి డోలోత్సవం చూర్ణోత్సవం, కనుమనాడు గజేంద్ర మోక్షోత్సవం, మకరివేట, పుష్యబహుళ అమావాస్య శ్రీ స్వామివారి తెప్పోత్సవం. ఈ విధముగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుపబడను. కావున భక్తులు ఏవన్మంది ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ సింహాద్రినాథుల యొక్క కృపకు పాత్రులగురుగాక అని ప్రార్థిస్తున్నాం. అపార్థం చేసుకోకండి. అందరికీ పరాభవం కలగాలి.
పరాభవం అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఒక్క అవమానింపబడమే కాదు. పా అంటే పలుకుబడి, రా అంటే రాబడి, భా అంటే భవిష్యత్తు, వా అంటే వర్ధిల్లు. పలుకుబడి రాబడితో భవిష్యత్తులో వర్ధిల్లు అని అర్థము. ఈ విధముగా కూడా అందరూ అర్థం చేసుకోవచ్చు. రకరకాల మంచి అర్థాలు ఉన్నాయి. పరాభవం అంటే ఒక అవమానమే కాదు, ఇలా అందరూ భావిస్తూ ఉంటారు ముందర పరాభవం అనగానే. కనుక అందరూ సింహాద్రినాథుణ్ణి ప్రార్థిస్తూ ఏ గ్రహదోషములైనా సరే ఎవరికైనా ఉన్నట్లుగా ఈ పంచాంగ పఠనంలో మీకు అనిపిస్తే సింహాద్రినాథుణ్ణి ప్రార్థిస్తూ నిరంతరం స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ శ్రీ స్వామివారికి ప్రతి మాసంలో స్వాతి నక్షత్రం నాడు స్వామివారి యొక్క నృసింహ హవనం జరుగుతుంది. ఆ హవనంలో పాల్గొంటే కనుక తప్పనిసరిగా శుభ ఫలితాలను ఇస్తాయి, గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. కనుక అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని శ్రీ సింహాద్రినాథుడి యొక్క కృపా కటాక్ష వీక్షణలు పొంది ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.